హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే తెలుగులో 200కు పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసి 3 వెబ్ సిరీస్ తీసి అలాగే ఫిల్మ్స్ కూడా తీసి తన మార్క్ని ఇండస్ట్రీలో ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ ఆల్సో కబీర్ గారు. ఆయనతో మాట్లాడి ఆయన ఎక్స్పీరియన్సెస్ గురించి ఇంకా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరు మా స్టూడియోకి రావడం. మొదటగా అసలు మీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఏంటనంటే ఇండస్ట్రీ అంటేనే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి మనం రావడంతోనే. అలా మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఎంట్రీ ఇవ్వడంతోనే ఎవరి దగ్గర జాయిన్ అయ్యారు, ఎవరితో వర్క్ చేశారు, ఎవరి దగ్గర మీరు వర్క్ నేర్చుకున్నారు? ముందుగా అయితే అనంత టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్తే. అండ్ అలాగే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ అండి. చాలా మీరు చెప్పినట్టు ఇట్స్ నాట్ ఈజీ, అంత ఈజీ కాదు ఇండస్ట్రీలో రావటం. బట్ నేను చిన్నప్పటి నుంచే మ్యూజిక్ వైపు ఉన్నాను. స్టడీస్ జరుగుతూనే ఉండే, కానీ మా మమ్మీ అనేది నాలో మ్యూజిక్ చూసి అండ్ నేను 12 ఏజ్కి ఉండేటప్పుడే నేను అంటే తబలా 2 ఇయర్స్ నేర్చుకున్నా. మళ్ళీ హిందుస్థానీ క్లాసికల్ నేర్చుకున్నా అస్సాంలో. ఓకే. సో అంటే మా డాడీ ఆర్మీలో ఉన్నారు, సో అందుకే మేము ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాం. సో మేము బెంగాలీ మ్యూజిక్ నేను నేర్చుకున్నాను బెంగాల్లో. సో 2 to 3 years హిందుస్థానీ నేర్చుకున్నాను. తర్వాత ముంబై వచ్చా. ముంబైలో ఐ వర్క్ ఇన్ హిందీ ఇండస్ట్రీ. అంటే అసిస్టెంట్గా చేస్తూ ఉండే నేను. దిలీప్ సేన్, సమీర్ సేన్ అని అక్కడ పెద్ద అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్స్. ఓలే 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 అని ఒక సాంగ్ ఉండేది సైఫ్ అలీ ఖాన్. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అప్పట్లో నేను వాళ్ళ దగ్గర చేశాను. ఒక 6 years అక్కడ చేసి మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చేసా. సో మై డాడ్ గాట్ ట్రాన్స్ఫర్డ్ హియర్. సో ఇక్కడ వచ్చి నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఫస్ట్ రాగానే ఇంకా చక్రి సార్ వెంట పడ్డాను. ఆయన దగ్గర కోరస్ పాడటం, బాగా కోరసెస్ కానీ ఇది బ్యాకింగ్ వోకల్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళకి కూడా పాడాను. ఆల్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి కోరస్లు, ట్రాక్స్ అండ్ ఆల్ పాడుతూ, మళ్ళీ రికార్డిస్ట్గా వర్క్ చేస్తూ, సౌండ్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ అంతా వర్క్ నేర్చుకుంటూ మళ్ళీ ఐ స్టార్ట్ లైక్ దాట్. సో చక్రి సార్ దగ్గర జీవన్ థామస్ సార్ అని ఈజ్ ఎ బ్యాక్గ్రౌండ్ స్కోరర్ అండ్ ట్రంపెట్ ప్లేయర్ హీజ్. సో ఆయన అన్ని మూవీస్కి ఆల్మోస్ట్ మ్యాక్సిమం మూవీస్కి ఆయనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు చక్రి సార్కి. ఆంధ్రవాలా, ఈడియట్, రే, దేశముద్రు అంతా మూవీస్కి అప్పుడు ఆయన చేస్తూ ఉండే. సో అప్పుడు నేను సార్తో కొంచెం మింగల్ అయ్యాను. ఆయన దగ్గర మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది. నేను చక్రి సార్ అంటే చాలా బిజీ. సో హీ యూజ్ టు గివ్ మీ వర్క్స్ అండ్ ఆల్. సో నేను పాడటము, ఇది కంపోజిషన్లో చూడటం థామస్ సార్తో కూర్చొని. సో థామస్ సార్ దగ్గర ఏంటంటే థామస్ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవాళ్ళు. ఆయన దగ్గర ఎక్కువ టైం కేటాయించాను, ఎందుకంటే ఐ యూజ్ టు గివ్ మై వోకల్స్ ఫర్ బీజిఎమ్స్ అండ్ ఆల్. సో నేను బీజిఎమ్స్లో వోకల్స్ ఇస్తూ ఆయన దగ్గరే ఇంకా మ్యూజిక్ మీద నాకు ఇంట్రెస్ట్ పడింది. ఐ గెస్ ఇన్ 2013-14 అలా. సో ఒక 3 to 4 years ఆయన దగ్గర వర్క్ చేశాను. ఆయన మళ్ళీ తర్వాత యమోగళ్ళ మళ్ళీ మొదలైంది, కుబేర్లు, అది నువ్వే, ఈ మూవీస్ అయినా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. సో అప్పుడు ఆయన దగ్గర ఐ వాజ్ లైక్ కిడ్, ఐ వాజ్ ట్రయింగ్ టు వర్క్ అవుట్ అండ్ ఆల్. సో అది నువ్వే తర్వాత ఫస్ట్ లవ్, యవ్వనం ఒక ఫ్యాంటసీ అని మూవీస్ వచ్చాయి. దానికి నేను అసిస్టెంట్గా ఇంకా వర్క్ చేసి కొంచెం ఆయన దగ్గర మ్యూజిక్ క్లాస్ ఏంటి, ఆయన చెన్నై క్లాస్ అయింది. అక్కడ నుంచి నా ఫస్ట్ జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది. సో చక్రి గారి దగ్గర చేశాను అంటున్నారు కదా, మ్యూజిక్ డైరెక్టర్ నేర్చుకున్నారు బాగా. అంటే తిట్లు ఉంటాయి, అట్ ద సేమ్ టైం పొగడ్తలు ఉంటాయి. ఆయన మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ మిమ్మల్ని తిట్టిన సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? రెండు షేర్ చేసుకోవచ్చు కదా మాతో. ఎక్కువగా ఆయన దగ్గర కోరస్ పాడటం, ట్రాకింగ్, బ్యాకింగ్ పాడటమే నేను చేశాను. సో ఎక్కువగా సో ఒకటే అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన హీ యూస్ టు ఎంకరేజ్ యంగ్ టాలెంట్కి, బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ తిట్లు అనేది అది అన్నీ ఇంకా మనం ఫ్లాట్గా పాడితే, లేకపోతే ఏమైనా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, మనీష్ శర్మ సార్ అయినా, కిరవాణి సార్ అయినా చేసేవాళ్ళే. సో దట్ ఈజ్ ఎ లెర్నింగ్ అండ్ టీచింగ్. అంటే అది లెర్నింగ్, మనకి అదే నేర్చుకొని ఇంకా మేము స్ట్రాంగ్ అయ్యాం. ఎస్పెషలీ జీవన్ థామస్ సార్ దగ్గర నేను నేర్చుకున్నాను. మా గురువు గారు ఆయనే. ఇంకెందుకు 3.5 years 4 years. సో ఒక వన్ ఫైన్ డే ఏంటంటే ఒక రికార్డింగ్ జరుగుతుంది. సాంగ్ రికార్డింగ్ జరిగేటప్పుడు నేను బై మిస్టేక్లీ నోట్ రాంగ్ చెప్పా. అంటే ఫ్లూటిస్ట్ వాయిస్తున్నారు సార్ టేకింగ్లో, నేను వెనకాల ఉన్నా. టక్స్ నేను ఒక నోట్ చెప్పాను.
సో నోట్ నేను రాంగ్ చెప్తే నువ్వు ఇప్పటికెప్పుడు ఏం చేస్తావో తెలియదు నాకు, వెళ్ళి హార్మోనియం పట్టుకుని రా అన్నారు ఆ స్టూడియోని. అందరూ చూస్తున్నారు, సౌండ్ ఇంజనీర్, ఫ్లూటిస్ట్, సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో నేను భయపడిపోయాను. నేను సౌండ్ ఇంజనీర్స్కి మాట్లాడి, వేరే విజయస్కి మాట్లాడి, ఎక్కడో వెళ్ళి హార్మోనియం తీసుకుని వచ్చి, ఇప్పుడు నువ్వు వాయించురా, చూడు ఏంది, వాట్ ఈస్ వాట్ అని. సో ఆ క్లాస్ ఉండేది. సో నేను ఎట్లయినా రికార్డింగ్ అయ్యే ముందు నువ్వు తీసుకుని రావాలి అన్నారు. సో నేను వెళ్ళి హార్మోనియం తీసుకుని వచ్చి పెట్టి, సో వాయించి, ఇంకా ఇప్పుడు చెప్పు ఏది నువ్వు చెప్పింది రాంగ్ రైట్ అంటే, సార్ రాంగ్, ఇదే వేరేది, ఇది ఫస్ట్ మొత్తం టోటల్గా తెలుసుకో, ఊరికి అలా చెప్పకు అని. ఇంకా తర్వాత తిట్టడం, నేను ఏడ్చి బయట వెళ్ళడం, తర్వాత మళ్ళీ నైట్ పిలిచి రా ఎక్కడ ఉన్నావు, బిర్యానీ తింటాం రా అని చెప్పడం. సో ఇట్స్ ఆల్ లవ్, ఒక ఫాదర్ లాగా, ఒక గురువు లాగా. ఒకసారి అందరి ముందు గెట్ అవుట్ కూడా అన్నారు, ఓన్లీ టు టీచ్ మీ, అంతే. నేను ఆయన బాహుబలి మూవీలో కూడా ఆర్కెస్ట్రేషన్ చేశారు మొత్తం, కిరవాణి సార్కి మొత్తం 60 పీస్ ఆర్కెస్ట్రా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకి చేశారు. సో అందులో కూడా నేను వెళ్ళి చూశాను ఒక 3 to 4 days ఎలా ఉంటుంది ఆర్కెస్ట్రేషన్, ఎలా ఉంటుంది అన్నీ చూశాను. సో దిస్ ఆల్ వాజ్ లెర్నింగ్. సో ఇలా నేను చేసుకుంటూ వచ్చా. ఇంకా 2014-15లో ఆయన చెన్నై షిఫ్ట్ అయ్యారు. ఆయన తమిళియన్ అండ్ ఈజ్ ఎ ట్రంపెట్ ప్లేయర్. ఆల్మోస్ట్ 20,000 పైన పీసెస్ వాయించారు పెద్ద పెద్ద మూవీస్లో కూడా. సో ఇప్పుడు ముత్తు ఉంది, ఆ థీమ్ ఆయనే వాయించింది. సో లక్ష్యలో కూడా ఒక థీమ్ వస్తుంది, లక్ష్య హిందీ మూవీలో. సో ఆయనే వాయించారు. చాలా జోధా అక్బర్లో ఒక థీమ్ ఉంటుంది రితిక్ రోషన్ది. సో హీ ఈజ్ వెరీ బిగ్ మ్యూజిషియన్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఆయన దగ్గర, ఒక మ్యూజిషియన్ దగ్గర నేర్చుకోవడం నాకు ఇట్ వాజ్ ద బేస్. అంటే అదే నాకు ఒక పునాది లాగా నాలో ఒక మ్యూజిక్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసింది. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. సో అండ్ నేను అప్పట్లోనే నేను యాజ్ అ సింగర్గా బాగా స్టేజ్ షోస్ చేశాను, 500+ స్టేజ్ షోస్ చేశాను. ముంబై, బెంగళూరులో ఎక్కువ, ఇక తెలుగులో ఇక్కడ వైజాగ్ అంతా, హైదరాబాద్ అంతా చేస్తూనే ఉన్నా. సో మ్యూజిక్ అనేది డిఫరెంట్ సెక్టర్, ఈ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అనేది డిఫరెంట్ సెక్టర్. అది మళ్ళీ ఇంకొక, ఇది ఎలా షిఫ్ట్ అయింది మీకు ఇంట్రెస్ట్, లేకపోతే రెండు ఎలా బ్యాలెన్స్ చేశారో నాకు అర్థం కాలేదు. సో వన్ ఫైన్ డే ఏంటంటే, లైక్ నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది. నాకంటే నేను సార్ దగ్గర చేస్తున్నాను కాబట్టి, సార్ పెద్ద బడ్జెట్, పెద్ద ఆయన కదా. సో వాళ్ళు ఏమన్నారంటే, లైక్ ఆయనకి తీసుకోవాలంటే బడ్జెట్ ఎక్కువ ఇది అంతా అని. ఒక గుడ్ మూవీ, అందులో యాక్చువల్గా తనిష్ అప్పట్లో హీరో, 2013లో అనుకో, 2014లో అలా. తనిష్ అప్పట్లో మార్కెట్ మంచిగా, తనిష్ అండ్ మా పేరు మర్చిపోయాను, వాళ్ళ కాంబినేషన్లో ఉండేది మూవీ. సో పెద్ద ఆయన, సో వాళ్ళ కాంబినేషన్లో మూవీ ఒకటి ఓకే అయింది. నేను దానికి ఏంటి, హాఫ్ మూవీ మీరు చేయండి, హాఫ్ మూవీ ఇంకో యంగ్స్టర్కి ఇద్దాము, ఇలా చేద్దాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ థామస్ సార్తో, మా సార్తో చేద్దామని అన్నారు. ఓకే. సో నేను సార్కి చెప్పా, సార్ నేను మీరు ఉండి నేను ఇలా చేయలేను కదా అంటే, నువ్వు చేయి, నేను బ్యాకింగ్గా నేను నీకు ఉంటాను అని అన్నారు. సో అలా స్టార్ట్ అయింది. అప్పట్లోనే కొంచెం తనిష్ది కూడా మార్కెట్ కొంచెం డౌన్ అవ్వడం, తర్వాత శ్రీహరి గారు ఆయన చనిపోయారు, ఆ మూవీకి కొంచెం ప్రాబ్లం అయింది. శ్రీహరి గారు తనిష్ కాంబినేషన్లో వస్తున్న మూవీ అది. సో అప్పట్లో అది ఆగిపోయింది, సార్ చనిపోయారు కాబట్టి. సో బట్ నేను సాంగ్స్ చేసి నేర్చుకున్నా ఆ మూవీది. సో దాని తర్వాత ఏంటంటే, ఐ గాట్ కాన్ఫిడెన్స్, ఓకే నేను చేయగలుగుతాను మ్యూజిక్. ఇంకా 3-4 years నేను సార్ దగ్గర నేర్చుకుంటాను. కీబోర్డ్ వచ్చేసింది, నేను నా సిస్టమ్ తీసుకున్నాను. ఇంకా మూవీస్ చేద్దామని ఒక చిన్న మూవీ చేశాను, కోమలి అని, కన్నడ తెలుగు కొత్త యంగ్స్టర్స్తోనే. సో అది ఆడియో లాంచ్ అయింది, కన్నడలో రిలీజ్ అయింది, తెలుగు చిన్న మూవీ. ఇట్ వాస్ లైక్, బట్ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. బట్ నేను ఏం చేశానంటే 2015లో షార్ట్ ఫిల్మ్స్ది ఒక డిజిటల్ ఎరా స్టార్ట్ అయింది, బూమ్ వస్తుంది. సో కొంతమంది నాకు చెప్పారు, షార్ట్ ఫిల్మ్స్ బాగా వస్తున్నాయి, సీరియస్గా మ్యూజిక్ ఎవరు చేయట్లేదు, మీరు సీరియస్ మూవీస్ కన్నా షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ, షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. ఏంటంటే మూవీస్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూజ్ చేస్తున్నారు, అంత సీరియస్గా మ్యూజిక్ సీరియస్గా రావట్లా. నేను 2015లో ఆల్మోస్ట్ ఒక 50 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక 2-3 చేసిన తర్వాత చాలా హైప్ వచ్చింది నాకు. సో ఆ షార్ట్ ఫిల్మ్స్లో నేను సీరియస్ మ్యూజిక్ చేయడం స్టార్ట్ చేశాను. సో నన్ను చూసి వేరే మ్యూజిషియన్స్ కూడా షార్ట్ ఫిల్మ్లో చేయాలి అని వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. నేను ఇంత ఇన్వాల్వ్ అయ్యాను అండ్ బిజీ అయిపోయాను. నేను షార్ట్ ఫిల్మ్స్ ఆల్మోస్ట్ 50-60 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. మంచి అప్లాస్ వస్తుంది, అందరికీ తెలుస్తుంది నా గురించి.
అండ్ చాలామంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ లైన్అప్ చేస్తున్నారు నా స్టూడియోలో. నేను స్టూడియో కూడా చిన్న స్టూడియో ఉండేది, అది మార్చేసి యూసుఫ్గూడ నుంచి మార్చేసి నేను పెద్ద స్టూడియోలో జాయిన్ అయ్యాను. సాగర్ సొసైటీలో శ్రీనగర్ కాలనీలో ఉంది, అక్కడ జాయిన్ అయ్యాను. మళ్ళీ అక్కడ 3 years 2 to 3 years వర్క్ చేశాను. అక్కడ బాగా డెవలప్ అయ్యాను నేను. కొత్త సిస్టమ్ కొన్నాను, యూనో ప్రొఫెషనల్ సిస్టమ్ కొన్నా. కీబోర్డ్ మా గురువు గారు కూడా ఇంకా చెయ్యి అని నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆయన చెన్నై షిఫ్ట్ అయిపోయారు, ఆయన ఇంకా షోస్ ఎక్కువ చేస్తూ. సో నేను అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ గ్రిప్ అప్పట్లో 1 million రావడం చాలా పెద్ద థింగ్స్. సో కిక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, కొంచెం ఇష్టం చాలా కష్టం అని. అది బాగా వైరల్ అయిపోయింది, నా బీజమ్స్ అంతా. అవును, చాలా బాగా వైరల్ అయింది అది. ఆ వైరల్ అవ్వటం వల్ల ఓవర్ నైట్ నాకు చాలా వర్క్స్ రావటం, చాలా మంది నా కోసం వెయిట్ చేయడం, నేను ఏం డిమాండ్ చేసినా అది ఇచ్చేది. సో అలా జరిగింది. సో అది ఒక వేలో ఇండిపెండెంట్ ఫిల్మ్స్, డిజిటల్ ఫిల్మ్స్, మినీ మూవీస్ అన్నీ నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. యాడ్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఐ గాట్ వెరీ బిజీ 2015, 16, 17. అండ్ ఆ టైంలో సైమా అవార్డ్స్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీ స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం. సైమా అనేది మీకు తెలుసు ఎంత పెద్ద అవార్డ్స్ మనకి సౌత్ ఇండియాలో. సో వాళ్ళు షార్ట్ ఫిల్మ్ కేటగిరీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అందులో కిక్ షార్ట్ ఫిల్మ్కే నాకు ఐ గాట్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్స్లో. సో ఎవరు ఊహించలేని థింగ్, నేనే ఊహించలేని థింగ్, ఇంత పెద్ద అవార్డు నాకు వస్తుంది. మనకి అది అప్పట్లో నేను ఏదో చిన్నగా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ ఉంటే ఇంత జరుగుద్ది అని తెలియదు. బట్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్, అంటే చాలా వర్క్ చేసుకుంటూ కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, ఇంగ్లీష్, UK, USA, ఆస్ట్రేలియాది, సైలెంట్ మూవీస్, ఇలాంటివి చాలా షార్ట్స్ చేశాను నేను. సో ఐ గాట్ వెరీ గుడ్ ఫేమ్. తర్వాత నాకు సైమా అవార్డు రాగానే ఇండస్ట్రీ కన్ను పడింది నా మీద. సో లక్కీలీ లక్ష్మీ భూపాల గారు ఈజ్ రైటర్ అండ్ లిరిక్ రైటర్, మీకు తెలుసు కదా. సో ఆయన ఏంటంటే నువ్వు బాగా చేస్తున్నావు ఒక వెబ్ సిరీస్, ఇప్పుడు వెబ్ సిరీస్ది ఎరా స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసు స్వప్నదత్ మేడం వైజయంతి మూవీస్ అనేది దే ఆర్ ఆల్రెడీ అహెడ్, అంటే ఏది ఇంట్రడ్యూస్ ఫస్ట్ వాళ్ళే చేస్తారు. సో వాళ్ళు మన ముగ్గురి లవ్ స్టోరీ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అండ్ అప్పట్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటంటే అంత సీరియస్ కాదు అంటే డిజిటల్ వైపు. సో లక్ష్మీ భూపాల గారు నన్ను పిలిచి నందిని రెడ్డి మేడం క్రియేట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ పర్సన్ డైరెక్షన్ శశాంక్ ఎలేటి అని. నందిరెడ్డి మేడమే మొత్తం యూనో హ్యాండిల్ చేస్తుంది. స్వప్నదత్ మేడం ప్రొడ్యూసర్, వాళ్ళ బ్యానర్ నుంచి వస్తున్నది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, నువ్వు రా ఒకసారి మీట్ అవ్వు అని. సో మేడం ఏంటంటే లైక్ నందిరెడ్డి మేడం అండ్ వాళ్ళు ఇచ్చారు ఒక పైలట్ మినిట్స్ ఇచ్చారు, 3-4 minutes. అది నేను చేసి చూపించా. మేడం నా స్టూడియోకి ఫస్ట్ టైం వచ్చింది. నాకు ఫుల్ అంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద పర్సన్ నా దగ్గర వచ్చారు. సరే ఓకే అని ఇంకా ఆ 2 minutes అంటే మొత్తం ఒక ఎపిసోడ్ చేశాను నేను 30 minutesది. సో చేసింది మేడం ఒక 1 minute చూసి ఇలా లేచి వెళ్ళిపోతుంది. అరే మేడం ఏమైపోయింది నచ్చలేదా ఏంటి అంటే, అది అన్నం ఉడికిందా లేదా ఒక గింజ చూసి చాలు, ఉడికిపోయింది చాలు, ఇంకా నువ్వు ఇంకా నేను వెళ్ళి మేడంకి చెప్పేస్తా అనింది. ఇంకా నేను ఏంటంటే ఫుల్ ఫ్లెజ్గా 2 episodes చేశాను. చేసిన తర్వాత నాకు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు టచ్ లేదు, అదే ఫస్ట్ టైం. దాని ముందు సైమా అవార్డు వచ్చింది, అందువల్ల అల్లు శిరీష్ గారు నాకు పిలిచారు, లక్ష్మీ వంశీ మేడం నాకు చెప్పింది మనం ఒక చేద్దామని, పెద్దవాళ్ళు అందరూ చెప్పారు, రానా దగ్గుపాటి కూడా, అప్పుడు వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ చేశారా? ప్రాసెస్లో ఉంది. మంచు లక్ష్మి మేడం ఇచ్చింది ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ, నేను చెప్తాను దాని గురించి కూడా. సో ఏంటంటే ఒక 2 episodes చేసిన తర్వాత స్వప్నంతో మేడం ఎవరు తను పిలవండి అని మరి కార్ పంపించి నన్ను ఇంకా తీసుకుని వెళ్తూ ఉంటే, నాకు ఫిలిం నగర్లో ఇలా తీసుకుంటూ వెళ్తూ ఉంటే నాకు ఎలా ఫీల్ అయిందంటే ఎస్ టాలీవుడ్ ఈజ్ వెల్కమింగ్ మీ నౌ. సో ఇంకా ఫిలిం నగర్ ఎక్కాము శ్రీనగర్ కాలనీ నుంచి. సో ఇట్స్ లైక్ ఒక సినిమా నడుస్తుందనే ఉంది నాకు. ఇంకా తీసుకుని వెళ్ళి ఎక్కడెక్కడో చుట్టూ తిప్పి నాకు తీసుకుని వెళ్తే వైజయంతి మూవీస్. నేను అసలు అనుకోలేదు ఇక్కడ వస్తానని, నేను అనుకోలేదు. నాకు అప్పుడు దాకా తెలియదు స్వప్నదత్ మేడం అని, దీనికి ప్రొడ్యూసర్ అని. నాకు ఇచ్చారు అంతే. సో నేను వెళ్తే ఇంకా మేడం ఏంటంటే నాకు ఇలా బయట కూర్చోబెట్టారు. మేడమే వాళ్ళ క్యాబిన్ నుంచి బయట వచ్చి కబీర్ ఎక్కడ ఉన్నావు నువ్వు ఇక్కడ ఉన్నావా, కమ్ ఇన్సైడ్ కమ్, యూ వాంట్ టు హ్యావ్ కాఫీ ఆర్ టీ, టెల్ మీ, ఇంత మంచి వర్క్ చేసావు, ఇంకా మీతో నేను చాలా వర్క్ చేయాలి, చాలా డిఫరెంట్గా ఉంది వర్క్ ఇది అని నాకు చాలా ఎంకరేజ్ చేశారు. మొత్తం వెబ్ సిరీస్ నాకు ఇచ్చారు 18 episodes. ఐ డిడ్ ఇట్. బాగా అప్లాస్ వచ్చింది, మంచి మనకు రెస్పాన్స్. ఫస్ట్ వెబ్ సిరీస్ అది, అంటే అప్పట్లో 2-3 వెబ్ సిరీస్లో ఇది ఒక పెద్ద వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది.
మళ్ళీ ఇది చూసి ఇంకా లక్ష్మీ మంచు మేడంతో కూడా కొంచెం మాటలు నడుస్తున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళ డైరెక్టర్ కూడా మిసెస్ శుభలక్ష్మి అని ఒక వెబ్ సిరీస్ ఇచ్చారు. G5లో రిలీజ్ అయింది అది. మేడమే లీడ్, G5 ప్రొడక్షన్. సో అది ఒకటి చేశాను. ఇంకా మంచి అప్లాజ్ రావడం స్టార్ట్ అయింది. అది చేస్తూ ఇంకా నేను షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తూ ఉన్నాను. ఇంకా ఐ హ్యావ్ టు స్టాప్ అని కొంచెం ఒక 1 year గ్యాప్ తీసుకున్నా. షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ అయిపోతుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మూవీస్ అండ్ ఆల్ అని. తర్వాత నేను మిసెస్ శుభలక్ష్మి చేశాను, మంచు లక్ష్మి ప్రొడక్షన్స్లో. అండ్ ఇది చూసి హ్యాష్ పీకే అని ఒక మూవీ వచ్చింది. ఆశురెడ్డి లీడ్ ఉండేది. మంచి స్టోరీ, నేను మంచి సాంగ్స్ చేశాను, 4 సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. 2020లో కరెక్ట్గా ఇంకా మొత్తం మూవీ రెడీ అయిపోయి ఇంకా రిలీజ్. ఇంకా నాకు ఇదేంటంటే ఇంకా స్టెప్, ఆ స్టెప్ ముందు దాని ముందు నేను రహస్యం చేశాను. రహస్యం వాజ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ నాకు. ఫస్ట్ చేసింది వెబ్ సిరీస్, తర్వాత రహస్యం చేశాను. సాగర్ శైలేష్ గారు దానికి డైరెక్టర్. అండ్ సాగర్ శైలేష్ గారితో కూడా నేను ఆల్మోస్ట్ 2 to 3 వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉన్నాను. సో ఆయనకి నా మీద ఒక ఇంప్రెషన్ ఉండేది. సో సాగర్ శైలేష్ గారు నాకు ఈ మూవీ ఇచ్చారు. అండ్ ఇట్ వాజ్ ఎ హారర్ కామెడీ మూవీ. నాకు డిఫరెంట్ జానర్ అండ్ ఒక కొత్త లెర్నింగ్ ఇది. దాంతోపాటు ఆయన కొంచెం ఫైట్స్, యాక్షన్ కూడా పెడతారు. సో అది కూడా ఒక డిఫరెన్స్. సో నేను, నా తమ్ముడు, హీఈస్ సౌండ్ డిజైనర్, సౌండ్ ఎఫెక్ట్స్ అంతా చేస్తారు. అండ్ నేను మ్యూజిక్. సో మేము కలిసి మొత్తం సౌండ్ డిజైన్, మ్యూజిక్ అంతా ప్రాపర్గా ప్రొఫెషనల్గా రహస్యంకి ఇచ్చాం. రహస్యంలో ఒక సాంగ్ కూడా చేసాం. సో వీ గాట్ వెరీ గుడ్ అప్లాజ్. ఒక చిన్న బడ్జెట్ మూవీ అయినా చాలా థియేటర్స్ దొరికాయి. అండ్ ఇట్ గాట్ స్ప్రెడ్. అంటే వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ, ఇటు సైడ్ తిరుపతి, నెల్లూరు సైడ్ అన్ని చోట్ల చూశాను నేను, యూనో పోస్టర్స్, బ్యానర్స్ అంతా. అండ్ టు మై సర్ప్రైజ్ నేను బార్డర్స్లో కూడా చూసాను. కోలార్ డిస్టిక్లో కూడా చూసా ఆ మూవీ. అంటే హారర్ మూవీ కొంతవరకు వెళ్ళింది. ఓకే, ఐ గాట్ గుడ్ దిస్ థింగ్. హైదరాబాద్లో కూడా చూసాం, అన్నీ చూసాం. ఆ మూవీ అయిపోయింది. దీని తర్వాత నాకు హ్యాష్ పీకే వచ్చింది. హ్యాష్ పీకే వచ్చేటప్పుడు నాకు యాక్చువల్లీ లాక్డౌన్ పడిపోయింది. వాళ్ళు ఇంకా రిలీజ్ చేద్దామని ప్రమోషన్ స్టార్ట్ చేశారు. 2 songs కూడా రిలీజ్ చేశారు. అప్పుడే ఇది లాక్డౌన్ పడిపోవడం వల్ల కొంచెం అది బ్యాడ్ లాగా అయిపోయింది మనకి. వాళ్ళు థియేటర్స్లోనే రిలీజ్ చేస్తానని వాళ్ళు 2 years ఆగారు. సో కొంచెం అది బ్యాడ్ లాగా అయిపోయింది. థియేటర్ రిలీజ్ అయింది కానీ మనకి అంత యూనో క్లిక్ అవ్వలేదు. బట్ వాళ్ళకు కూడా ఇంకా పబ్లిసిటీ కూడా రాలేదు. బట్ ఓకే, మూవీ అయితే థియేటర్స్ వచ్చింది. ఆ సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో అందులో ఒక సాంగ్ చూసి కన్నడ వాళ్ళు నాకు పిలిచారు. అందులో ఒక సాంగ్ మాత్రం మంచిగా పోయింది. సాంగ్ మౌనం మాత్రం మిగిలే అని హ్యాష్ పీకేలో ఒక సాంగ్. కొంచెం అప్పట్లో టిక్టాక్ ఉండేది. టిక్టాక్లో ఆల్మోస్ట్ 6,000-7,000 రీల్స్ చేశారు నా సాంగ్ మీద. మౌనం మాత్రం మిగిలే, అది హార్ట్ బ్రేకింగ్ సాంగ్ అది. సో చాలామంది అంటే ఉంటారు కదా, ఈ ఫస్ట్ లవ్ చేసేవాడు నిబ్బా నిబ్బు వీళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళు చాలా అంటే ఉరి వేసుకుంటూ బైక్లు నడుపుకుంటూ చాలా రీల్స్ చేశారు. సో అక్కడ కొంచెం వైరల్ అయిపోయి, అప్పట్లో ఇన్స్టాగ్రామ్లో లేదు రీల్స్, టిక్టాక్లో, తర్వాత ఇంకా ఏదేదో యాప్స్ ఉన్నాయి, మోజ్లో గీజ్లో అన్ని దాంట్లో వచ్చింది. సో అందులో ఎక్కడో నా ఒక మ్యూచువల్ డబ్ స్మాష్ ఉండేది, అందులో బాగా వచ్చింది. అందులో చూసి ఒక మ్యూచువల్ ఫ్రెండ్, నాకు అసిస్టెంట్ డైరెక్టర్, తను తెలుగులో కన్నడలో, వాళ్ళు అక్కడ కన్నడ డైరెక్టర్కి చెప్పారు. మళ్ళీ సెకండ్ లాక్డౌన్ పడింది. సెకండ్ లాక్డౌన్ అప్పుడు లాక్డౌన్లోనే ఆ షుగర్ ఫ్యాక్టరీ గురించి, నాకు మూవీ గురించి మొత్తం చెప్పారు. ఆయనకి ఆ మౌనం మాత్రం మిగిలే సాంగ్ బిబ్బచ్చంగా నచ్చింది. అండ్ అదే సాంగ్లో కరీముల్లా అని సింగర్తో పాడించాను, డిఫరెంట్ వాయిస్తో. తనకేంటంటే ఆ సాంగ్ వల్ల, ఇంకా తను ప్రీవియస్ చేసిన సాంగ్స్ వల్ల కూడా, సమ్మత మూవీలో కూడా పాడాడు. ఇదంతా ఇంప్రెషన్ వచ్చి, డెఫినెట్ ఇంప్రెషన్ వచ్చి, ఇంకా తమన్ సార్ కూడా ఛాన్స్ ఇచ్చారు. తను పాడింది జయ బాలయ్య సాంగ్. సో హీ గాట్ స్టార్డమ్ నౌ. హీ ఈజ్ ఆల్సో సింగింగ్ వెరీ గుడ్ సాంగ్స్. మళ్ళా జయ బాలయ్య సాంగ్ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక మూవీ వచ్చింది, అందులో కూడా పాడారు తమన్ సార్కి. ఇంకా శేఖర్ చంద్ర గారికి రెగ్యులర్గా పాడుతున్నారు. సో వీ ఆల్ గాట్ కైండ్ ఆఫ్ లైఫ్. నాకు షుగర్ ఫ్యాక్టరీ మూవీ వచ్చింది. సో ఇట్ వాజ్ అ గుడ్ స్టెప్. ఇంకా షుగర్ ఫ్యాక్టరీ మూవీ చేయడానికి వెళ్ళా. మళ్ళీ నేను 2 years బెంగళూరు వెళ్ళిపోయా. సో అది అలా పక్కన పెడితే, ఇప్పుడు మ్యూజిక్ చేయాలి అని అంటే చాలా ప్యాషన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి మనకి దానిపైన. అవును. సో వాట్ ఈజ్ మ్యూజిక్ అని అంటే ఏం చెప్తారు? చూడండి, వాట్ ఈజ్ మ్యూజిక్ అంటే ఇట్స్ ఏ డివైన్ థింగ్. ఇట్స్ ఎ పీస్ఫుల్ యూనో డిసిప్లిన్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ టు మేక్ ఇట్. అండ్ చాలా పేషెన్సీ ఉండాలి మనకి. రైట్. మ్యూజిక్ వినే వాళ్ళకి అది ఒక మెడిసిన్ లాగా అనిపించాలి. బట్ డాక్టర్స్ మనం వీ విల్ బీ ఇన్ ద స్ట్రెస్, అలా చెప్పవచ్చు. సో
బట్ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తున్నారు నా దగ్గర. అండ్ డిఫరెంట్ మెంటాలిటీస్ వస్తున్నారు. కొంతమంది యూనో ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళ మైండ్స్ ఉంటాయి, లైక్ యూనో నేటివ్ మైండ్స్. కొంతమంది అర్బన్ సిటీస్ నుంచి వచ్చేవాళ్ళు, అర్బనిష్ మైండ్స్ ఉంటాయి. సో అందరి మైండ్ రీడ్ చేసి వాళ్ళకి ఎలా కావాలి ఆ టేస్ట్లో వర్క్ చేయండి. ఓన్లీ మ్యూజిక్ చేయడం కాదు కదా, మ్యూజిక్కి వాళ్ళకి ఎలా కావాలి అది ఆలోచించి చేయాలి. సో దీనికి ఒక ఎక్స్పీరియన్స్ స్కిల్ ప్లస్ పేషెన్స్ ఉండాలి. మేమే కరెక్ట్గా ఉంటాం కానీ వాళ్ళు రాంగ్గా ఉన్నా కూడా వాళ్ళకి అర్థం చేయించి ఇది ఇలా చేద్దామని చేయడం. ఇట్స్ ఏ ఛాలెంజింగ్ జాబ్. సో పాలిటిక్స్ అనేవి ఏ ఇండస్ట్రీలో ఉన్నా కామన్ మనకి. బట్ వన్ థింగ్ నేను గట్టిగా నమ్ముతా ఏంటంటే, టాలెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంటే, అప్డేటెడ్ టాలెంట్ పెట్టుకుంటే మనం ఎప్పటికీ కూడా మనకి వర్క్స్ వస్తూనే ఉంటాయి. అలా ఏం లేదు, కొంచెం డిలే అవుతాయేమో కానీ మన టాలెంట్ మనకి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది నేను నమ్ముతాను. అందువల్లే నేను ఇంత పాలిటిక్స్ జరిగినా కూడా నేను ఇప్పుడు స్టాండ్గా ఉన్నానంటే అందువల్లే. 10 మంది పాలిటిక్స్ ఆడారు, బట్ అందులో 2-3 అయితే నాకు ఛాన్స్ ఇచ్చారు. పేషెన్సీ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, మా టాలెంట్కి మేము అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఐ వాజ్ ఎ యంగ్ పర్సన్, ఇప్పుడు ఐఎమ్ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇప్పుడు నా వెనక నాకు చాలామంది వచ్చేసారు కాంపిటీషన్. వాళ్ళు ఏఐ టూల్స్ వాడుతూ వస్తున్నారు. నేను చేసేటప్పుడు ఏఐ టూల్స్ వాడలేదు, వాళ్ళు ఏఐ టూల్స్ వాడుకుంటూ వస్తున్నారు కొత్త టెక్నాలజీ. ఎట్ ద సేమ్ టైం నా పైన చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా గ్రూపిజం చేస్తారు. అక్కడ వాళ్ళది ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళది ఒక టీం ఉంటుంది. సో ఎప్పటికీ రానివ్వరు. నేను ఒక పెద్ద బ్యానర్ నేను వెళ్ళాను, మాట్లాడాను. సో నైట్ ఏంటంటే మార్చేశారు. ఇది కాదు, ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడు నేను కొత్త వాడిని, నాకు మార్కెట్ లేదు. సో పెద్దవాళ్ళకి తీసుకుందాం, వాళ్ళకి మార్కెట్ ఉంది కదా, మనకి మార్కెట్. ఇట్స్ ఆల్ బిజినెస్ అండి, ఇందులో ఇమోషన్స్ ఏం లేదు. ఫిలిమ్స్ అయినా యూనో దిస్ ఫిలిం ఇండస్ట్రీ అయినా నేను తప్పు అనను, ఎందుకంటే ఇట్స్ ఆల్ బిజినెస్, అందరికీ బిజినెస్ కావాలి. సో నేనేంటంటే నన్ను తీసుకోవట్లేదు, నన్ను పాలిటిక్స్ ఆడారు, నన్ను తొక్కేస్తున్నారు అని నేను చెప్పను. చాలామంది చెప్తారు తొక్కేశారు ఇది అని, నేను అది నమ్మను. మీరు స్ట్రాంగ్ అవ్వండి అంతే. స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్గా వర్క్ చేసి చూపిస్తే డెఫినెట్గా మీకు ఏదో ఒక బ్రేక్ త్రూ వస్తుంది ఖచ్చితంగా. నేను ఇంత పెద్ద మూవీ చేశాను షుగర్ ఫ్యాక్టరీ. నేను ఒక్కొక్క ట్యూన్ నేను ఇచ్చేటప్పుడు మెస్మరైజ్ అయిపోయారు ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఎంతమంది వచ్చి కన్నడ వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇంకా నాకు వెల్కమ్ చేశారు కన్నడ ఇండస్ట్రీలో. అది నేను చెప్తాను. బట్ ఎట్ ద సేమ్ టైం కన్నడ వాళ్ళకి కన్నడ ఫీలింగ్ ఎక్కువ ఉంది. అండ్ వాళ్ళు చాలా అంటే పూజిస్తారు, చాలా అంటే దే ఆర్ వెరీ గుడ్ లిసనర్స్ సాంగ్స్కి. సో వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళకి ఉన్న టీం వాళ్ళు భయపడుతున్నారు. తెలుగు అతను వచ్చి చేస్తున్నాడు, మనకి హిట్ అవుతుందా లేకపోతే ఏమైపోతుంది, చూడండి మనకి ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, అర్జున్ జోనియా అని, ఇప్పుడు రవి బస్రూర్ కానీ, ఇంకా అజనీష్ లోక్నాథ్ ఇప్పుడు ఇక్కడ కూడా చాలా వైరల్. సో ఇలాంటి వాళ్ళకి తీసుకుందాం, మార్కెట్ వస్తుంది కదా అని. బట్ మా డైరెక్టర్ కాన్ఫిడెన్స్ నా మీద ఏంటంటే, లేదు తను చేసిన ట్యూన్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, అది బాగా వెళ్తుంది, నాకు నమ్మకం ఉంది. సో నేను ఆ నమ్మకంకి యూనో ఆ టాలెంట్ నా దగ్గర ఉండాలి. ఆ టైంకి ఒక్కరు నా మీద బిలీవ్ చేశారంటే ఆ టాలెంట్ నేను చూపించా. మూవీకి ఒక ఎసెట్ అయింది మ్యూజిక్ నా షుగర్ ఫ్యాక్టరీకి. అందులో 2 సాంగ్స్ బాగా వైరల్ అయినాయి. జహాపనా అనే సాంగ్ అయితే చాలా వైరల్ అయింది, అంటే లైక్ చాలా రీల్స్ అంటే కన్నడలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకా వెరీ బిగ్ స్టార్ డార్లింగ్ కృష్ణ అని. లవ్ మాక్టైల్ నుంచి పెద్ద హిట్ అవుతుంది మూవీ. అది తెలుగులో అన్ని చోట్ల కొంచెం చూశారు అందరూ. గుర్తుందా, శీతాకాలం డబ్ కూడా అది రీమేక్ అయింది ఆ మూవీది. సో లవ్ మాక్టైల్ మూవీ చేసిన అతను 18th మూవీ అనుకుంటా, ఐ డోంట్ నో 16th or 18th. సో ఆ మూవీ చేశాను అంత పెద్ద హీరోకి. ఇప్పుడు నాకు 2-3 ఆఫర్స్ ఉన్నాయి కన్నడ నుంచి. సో నేను అక్కడ నుంచి వచ్చి ఇక్కడ 2 మూవీస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నా. సో ఇక్కడే చేస్తున్నా నేను. సో అదే నేను చెప్పేది ఏంటంటే, టాలెంట్ ఉండి ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు, ఏ టూల్ వాడుతున్నారు, నేను కూడా ఏ టూల్ వాడుతున్నా. ఇప్పుడు నేను కొత్త మూవీ చేస్తున్నాను, లవ్ అగైన్ అని ఒక మూవీ చేస్తున్నాను, అండ్ తాత మనోడు అని ఒక మూవీ చేస్తున్నాను. సో నేను వీళ్ళకి ట్యూన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేశానంటే, నా పాతతనం ఆర్ నా గతం వాట్ ఐ కెన్ సే, నా ఓల్డ్ టాలెంట్ అనేది నేను మొత్తం మారిపోయా, నేను మర్చిపోయా నేను. ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే, నేను కొత్తవాడిని, నాకేం తెలీదు, ఏదో కొడుతున్నా రాగా, అందులో నుంచి ఒక ట్యూన్ తీస్తున్నా, ఎవడో కొత్తవాడు చేశాడు రా అని అనుకోవాలి. సో అలా చేసుకుంటూ మళ్ళీ నేను ఆ ట్యూన్స్, నా ఎక్స్పీరియన్స్ అంతా నేను వదిలేసి, ఒక చిన్న కుర్రాడులాగా బచ్చాగాడు వచ్చి ఎమ్యూచర్గా ఎలా చేస్తాడు అలా చేయాలి, అలానే చేశాను నేను. ట్యూన్స్ కూడా మళ్ళీ కొత్తగా వచ్చింది,
నేను లవ్ అగైన్ మూవీ నాకు రెడీ టు రిలీజ్. తాత మనోడు అంటే షూటింగ్లో ఉంది, 60% వరకు షూట్ అయింది, 3 songs చేసి ఇచ్చా. ఇంకొక మూవీ కూడా వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ టెలింగ్. ఎవరో తొక్కేస్తారో ఎవరో ఇది చేస్తున్నారని కాదు, మీ టాలెంట్కి మీరు మీ టాలెంట్కి మీరు ఇది చేయండి, అప్గ్రేడ్ చేయండి. ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి, అప్గ్రేడ్ చేస్తారు కదా, ఒకటే కెమెరాతో తీస్తూ ఉంటే అది పాత అవుతూ ఉంటుంది. అప్గ్రేడ్ చేసుకోవాలి మన టాలెంట్కి, మన సిస్టమ్స్కి, మన ఎక్విప్మెంట్కి, అన్నీ. నేను ఇదే చెప్తా. అండ్ నేను కంటిన్యూస్గా పెద్దవాళ్ళందరితో నేను మాట్లాడుతున్నా, ఏదో ఒక రోజు ఇస్తారు. అల్లు శిరీష్ గారితో కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నా. ఈసారి నాకు తెలిసి నేను ఇప్పుడు గట్టిగా వెళ్ళి అడుగుతా. ఆయన చాలా నాకు చెప్పారు, పెన్ డ్రైవ్లో సాంగ్స్ పెట్టుకో, నేను ఏదో ఒక టైంలో పక్కా పిలుస్తా. ఇప్పటివరకు ఒక మూవీలో బిజీ ఉండే కదా, ఇప్పుడు రిలీజ్ అయిపోయింది కదా. సో మేబీ అట్లీస్ట్ నాకు ఇంకొక స్టెప్ దొరుకుద్ది. సో అల్లు శిరీష్ గారు, తర్వాత నందిరెడ్డి మేడం, ఇంకా ఉన్నారు చాలామంది. ఐఎమ్ కీపింగ్ ఆన్ టచ్. సరే, అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది, మ్యూజిక్ ఇండస్ట్రీలో అవ్వచ్చు. సో ఇప్పుడు మ్యూజిక్ని ఎంచుకొని మ్యూజిక్ ఇండస్ట్రీలో రాణించాలి అని అనుకునే వాళ్ళకి కెరియర్ ఉంటుంది అంటారా? ఎస్, కెరియర్ అయితే ఉంది అండి. ఎందుకంటే ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. మనం మ్యూజిక్లో వచ్చి ఒకటే చెప్తాను, మ్యూజిక్లో వచ్చి మాత్రము మేము సినిమాలే చేస్తాం, హిట్లే కొడతాము, మాకు డబ్బులు వచ్చేస్తాయని లేదు. మ్యూజిక్లో కూడా చాలా థింగ్స్ ఉన్నాయి. యూ క్యాన్ గో ఇన్ టు గేమింగ్ ఇండస్ట్రీ, యూ క్యాన్ గో ఇన్ టు కార్పొరేట్ ఇండస్ట్రీ, యాడ్స్ చేయవచ్చు, జింగిల్స్ చేయవచ్చు, చాలా థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో చాలా వర్క్ జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఆన్లైన్లో హైర్ చేస్తున్నారు మ్యూజిషియన్స్కి. సో యూ టేక్ ఇట్ యాజ్ ఎ డిసిప్లిన్. మనం మ్యూజిక్ చేస్తున్నాము అంటే మనం హిట్టే కొట్టాలి, లేకపోతే అది వస్తేనే మన సక్సెస్ఫుల్ అని లేదు. సో కాంపిటీషన్ అనేది, దాంతోపాటు కాంపిటీషన్ కూడా పెరిగింది. ఎందుకంటే యంగ్స్టర్స్ వస్తున్నారు, కొత్త ఎక్విప్మెంట్స్, కొత్త టెక్నాలజీస్తో ఏ టూల్స్ వాడి చేస్తున్నారు. సో డెఫినెట్గా రండి, మీ మీద మీరు బిలీవ్ పెట్టుకోండి. అది బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇదే పెద్ద థింగ్. నేను నా మీద నమ్మకం పెట్టుకునే వచ్చాను. అండ్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది, నేను చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాను, చాలా బేస్ రెడీ చేసుకుని వచ్చానని. నేను చేసిన దగ్గర చాలామంది వస్తారు కూడా, చాలామంది అసిస్టెంట్గా వర్క్ కూడా చేశారు. అంటే నేర్పిస్తా, బికాజ్ ఐ నో ద పెయిన్. సో కొంతమంది వాళ్ళ ఓన్ సెటప్ పెట్టుకుని ఇప్పుడు వర్క్స్, సార్ నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను సార్, నేను 20 షార్ట్ ఫిల్మ్ చేశాను అంటారు. ఐ ఫీల్ హ్యాపీ. కొంతమంది మంచి స్కేల్లో వెళ్ళారు, మ్యూజిషియన్స్కి ఇంట్రడ్యూస్ చేశాను, సింగర్స్కి ఇంట్రడ్యూస్ చేశాను. సో నేను ఎవరికైతే ఇంట్రడ్యూస్ చేస్తానో ఖచ్చితంగా పెద్ద మ్యూజిషియన్స్ అందరూ చూసి పక్క పిలుస్తారు వాళ్ళు, నేను చూశాను. సో ఇప్పుడు లైవ్ మ్యూజిక్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ కీబోర్డ్ మీద కంపోజ్ చేసే మ్యూజిక్ అవ్వచ్చు, రెండిటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఏం డిఫరెన్స్ ఉంటుంది అది? ఇప్పుడు కీబోర్డ్ అనేది ఏంటంటే అండి, కీబోర్డ్ మనం ఎందుకు వాడతామంటే, కీబోర్డ్లో మనం ప్రోగ్రామ్ చేస్తాం. లైవ్లో ఏం వాడాలి, ఇప్పుడు లైక్ నేను వైలన్ వాడాలి ఒక చోట, సెక్షన్ ఆఫ్ సాంగ్లో చరణం కానీ పల్లవి కానీ మధ్యలో బీజంలో ఇలా వైలన్ వాడాలి అనుకోండి. ఇప్పుడు వైలన్ ఎక్స్ప్రెషన్ మనం కీబోర్డ్లో నేను వాయిస్తాను, కానీ అది ఆర్టిఫిషియలే ఉంటుంది. లైవ్ ఈజ్ లైఫ్. లైవ్లో వచ్చే థింగ్ ఎప్పటికీ పోదు. అండ్ కీబోర్డ్ అడ్వాన్స్ అయిపోయింది, కీబోర్డ్లో మన ప్లగిన్స్ అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు అందులోనే చాలా లైవ్లీగా ఫీల్ వస్తుంది. బట్ అదే చాలామంది అందులోనే డిపెండ్ అయిపోయారు. తక్కువ బడ్జెట్లో చేయటం, తక్కువ బడ్జెట్లో తక్కువగా చేద్దామని కీబోర్డ్ మీద చేశారు. కానీ లైవ్ ఎప్పటికీ లైవ్. అండ్ కీబోర్డ్స్, ఫ్లూట్స్ కానీ, వైలన్స్, మ్యాండోలిన్స్, గిటార్స్, బ్యాంజోస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్, ట్రంపెట్స్ అండ్ ఆల్. సో లైవ్లో లైఫ్ ఉంటుంది, లైవ్కి సపరేట్ బడ్జెట్ ఉంటుంది. కీబోర్డ్లో కొంతకాలం చేయవచ్చు, కానీ లైవ్లోనే వెళ్ళాలి. లైవ్ ఈజ్ లైఫ్. సో మీరు మ్యూజిషియనే కాకుండా సింగర్ అని కూడా చెప్పారు కదా. అవును. ఒక పాట పాడొచ్చు కదా మా కోసం? డెఫినెట్లీ పాడతాను. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వు అచ్చుల్లో నా హల్లెవో, జడగుచ్చుల్లోనే మల్లెవో, నువ్వు అచ్చుల్లోనే హల్లెవో, జడకుచ్చుల్లోనే మల్లెవో, కరిమబ్బుల్లో నా వెళ్ళవో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, ఏ చిలిపి కళ్ళలో నా కలవో, ఏ చిగురు గుండెలో నలయవో. ఓ మై గాడ్, యూ సాంగ్ రియల్లీ వెల్.
థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఆల్సో. అసలు నాకు లైవ్గా సాంగ్స్ పాడే వాళ్ళని అలా చూస్తే అదొక రకమైన హ్యాపీనెస్ అన్నమాట. ఈ రోజుతో నాకు ఆ కోరిక తీరింది యాక్చువల్గా. లైవ్ కాన్సర్ట్స్ అవన్నీ నాకు జనరల్గా కూడా అవే ఇష్టం. సో ఇలా ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా, ఈ రోజుతో నాకు తీరిపోయింది అది. అప్పట్లో ఈ సాంగ్ వచ్చింది కదా, దాని తర్వాత నేను కవర్ సాంగ్ చేశాను. ఈ సాంగ్ కవర్ సాంగ్ చేస్తే కవర్ సాంగ్ బాగా పాపులర్ అయిపోయింది. అప్పట్లో కొత్త కొత్త యూట్యూబ్ నాకు ఆల్మోస్ట్ 50-60K వ్యూస్ వచ్చింది. ఓకే. పేపర్లో కూడా ఏమొచ్చేసింది అంటే నేను ఈ సాంగ్ పాడానని. సో అంత పెద్ద ఆర్టికల్ వచ్చింది. నేను షాక్ అయిపోయాను, ఇదేంటి మార్నింగ్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నాను నేను పాడాను. తర్వాత నేను వెళ్ళి క్లారిఫై చేశాను. అంటే అంత పాపులర్ అయిపోవటం వల్ల ఈ సాంగ్ నాకు బాగా ఇష్టం. లైక్ అందుకే ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. సో అయితే కమ్ టు దిస్ పాయింట్, లైక్ జనరల్గా ఒక సాంగ్ ఇవ్వడానికి మ్యూజిక్ డైరెక్టర్స్కి లేట్ చేస్తూ ఉంటారని ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటాయి కదా మీ పైన. సో అలా లేట్ అవ్వడానికి రీజన్స్ అని అంటే ఏం చెప్తారు మీరు? ప్రతి ఆర్టిస్ట్ క్రియేట్స్ ఆర్ట్. రైట్. ఓకే. సో ఆర్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ప్రశాంతత్వం కానీ, పీస్ ఆఫ్ మైండ్ కానీ, అండ్ రైట్ టైమ్ ఆఫ్ ఆ ఇమోషన్ కానీ రావటం, యూనో ఆ ఆర్ట్ క్రియేట్ చేయడానికి రైటింగ్లో కూడా, పెయింటింగ్లో కూడా, ఆర్ మేకింగ్ మ్యూజిక్ ఆల్సో. సో దానికే టైం పడుతుంది. అదే ఒకటే ప్రాబ్లం. అందువల్ల లేట్ అవుతుంది. అండ్ అందులో నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు మాత్రం నేను బాగా లేట్ చేసేవాడిని అనే ఒక కంప్లైంట్ ఉండేది అందరి దగ్గర నుంచి. బట్ నేను అప్పట్లో నేనేంటంటే ఎక్కువ ప్రాజెక్ట్ చేయడం వల్ల నాకు లేట్ అయ్యేది. సో అందువల్లే మ్యాక్సిమం ఏంటంటే టెన్షన్స్ అన్నీ వదిలేసి పీస్ఫుల్ మైండ్తో కూర్చుని మంచి రాగం ఎత్తుకుని, లేకపోతే మంచి ఒక మ్యూజిక్ ఇది రెఫరెన్స్ తీసుకొని ఆ ట్యూన్ చేయడం, ఇదే కొంచెం టైం తీసుకుంటుంది. బట్ మన కమర్షియల్ సినిమాలకి కానీ కమర్షియల్ వర్క్ చేసేటప్పుడు మాత్రం అన్నీ ఫాస్ట్గా జరగాలి. సో దట్స్ ఎ ఛాలెంజ్. మనం మంచి రైట్ టైప్ ఆఫ్ ట్యూన్, టైప్ ఆఫ్ మ్యూజిక్ చేస్తూ స్పీడ్గా చేయాలి. కమర్షియల్ సినిమాస్ చేసేటప్పుడు మాత్రం అందులో ఏం మనకి యూనో ఇది లేదు, కంప్లైంట్ చేసేనట్టు ఉండకూడదు, లేకపోతే నెగిటివ్ మార్క్ పడిపోద్ది. ఇట్స్ లైక్ ద ఛాలెంజ్ అంతే. సో ఈ ఫీల్డ్లో మనకి ఎంత పేషెన్స్ ఉన్నప్పటికీ కూడా మన ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ని హిట్ చేసే ఒక పాయింట్, ఒక ఆస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అలాగే ఈ ఫీల్డ్లో మన ఫ్రస్ట్రేషన్ని అంత ట్రిగ్గర్ చేసే పాయింట్ ఉంది అని అంటే ఏమని చెప్తారు ఆ ఆస్పెక్ట్ని మీరు? మ్యూజిక్ ఫీల్డ్లో అయితే నాకు ఒకటి చాలా అంటే ట్రిగర్ అవుద్ది ఏంటంటే, లైక్ నేను ఏంటంటే జెన్యున్ మ్యూజిక్ చేసుకుంటూ వస్తాను. ఎప్పుడు ఒక ట్యూన్ది రెఫరెన్స్ తీసుకుని చేయటము కానీ, ఆ ట్యూన్ లాగానే ఇంకొక అదే బీట్ పెట్టేసి దానికి మార్చేసి యూనో ఫ్రైడ్ రైస్కి సింగపూర్ రైస్ చేయటం చాలామంది చేసి హిట్లు కొడతారు. సో నేను ఆల్మోస్ట్ 20%, 10% అలా చేస్తాను, కానీ 80% నేను నా రియల్ వర్క్ చేస్తాను. నా రియల్ వర్క్కి తీసుకుని జనాల్లోకి ఎక్కించాలంటే అది చాలా కష్టం. ఉన్న ట్యూనే ఏదో హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ వచ్చిన దానికి మిర్చి మసాలా పెట్టి దానికి మార్చి చేస్తే అది పక్కా హిట్ అవుతుంది. ఎందుకంటే హిట్ ఫ్యాక్టర్ ఎప్పుడూ హిట్టే అవుతుంది. సో అలా చాలామంది చేసి హిట్ అవుతున్నారు, తర్వాత ఏం చేయలేరు. ఉంటారు 2 years 3 years చేస్తారు, టాలెంట్ ఉంటే ఇంకా నడిపిస్తారు, 10 years వస్తారు. ఇప్పుడు ఇళయరాజా గారు ఉన్నారు, నా ఏకలవ్య టైప్ ఆఫ్ గురు. ఆయనకి చూస్తూ నేను నేర్చుకునేది. ఆయన ఇప్పుడు 80+ అనుకుంటా. ఇప్పుడు కూడా 5 to 6 movies డిఫరెంట్ లాంగ్వేజెస్లో చేస్తారు 1 yearలో. సో హీఈస్ ఎ క్రియేటర్ ఆఫ్ మ్యూజిక్. సో నాకు ఇది ఒకటి చాలా ట్రిగర్ అవుద్ది. లైక్ కొంతమంది ఇలా చూపించుకుని, లేకపోతే కొంచెం డూప్లికేట్ థింగ్ చేసి, అండ్ ఏదో ఒక వ్యాపారం లాగా చూపించి, లైక్ ఈ స్టూడియోస్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి చూపించుకొని మూవీస్ ఓకే చేయించుకుంటారు. మేమేంటి నేనైతే జెన్యున్గా నా మ్యూజిక్ ఇది, నేను ఇలా వర్క్ చేశాను, ఇది నా ప్యాటర్న్స్ అని చెప్పిన, తక్కువ తీసుకున్నా ఎక్కువ నేను ఆశించకుండా, నేను కమర్షియల్గా ఆలోచించకుండా చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర వెళ్తారు. వాళ్ళు చూపించే విధంలో అది మార్కెటింగ్ ఇది అంతా. సో తర్వాత ఫెయిల్ అవుతారు, మళ్ళీ వీళ్ళు నా దగ్గర వస్తారు. ఇది కూడా జరగదు. అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు నా దగ్గర వచ్చినా ఎట్లయినా హెల్ప్ చేయండి అంటారు, నేను హెల్ప్ చేసి ఇస్తాను. సో నాకు ఇది జరుగుద్ది ఎప్పుడు. సో ఇది ఒక థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంచెం నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్స్కి ఏమంటానంటే, లైక్ ప్లీజ్ కొత్త టాలెంట్ అంటే మరీ కొత్త టాలెంట్ అని కాకుండా, ఎందుకంటే మీది కూడా బిజినెస్ మూవీసే, బట్ ఎవరైతే మంచిగా చేసుకుంటూ వస్తున్నారో ఒక దృష్టి పెట్టండి వాళ్ళ మీద.
ఎప్పుడు మార్కెట్లో ఉన్న వాళ్ళే కావాలంటే మనం ఏమైపోతాం. ఫ్రెష్ టాలెంట్ మెయిన్. సో నేను ఒక 4 to 5 years నుంచి ఐఎమ్ వెయిటింగ్ పేషెన్సీతో ఒక పెద్ద మూవీ పడుతుంది నాకు అని. సో నేనేం కొత్త వాడిని కాదు, మళ్ళీ ఐ డిడ్ లాట్ ఆఫ్ వర్క్స్, బట్ ఒక బిగ్ మూవీ రావాలని ఐఎమ్ వెయిటింగ్. సో కన్నడలో ఒకటి పడింది, ఐ డిడ్ అండ్ కేమ్. నా ఇక్కడ చేస్తున్నా, బట్ ఒక పెద్ద హీరోది చేయాలి. సో కొంతవరకు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్కి నేను ఒకటే చెప్తాను, కొంచెం పెద్ద మనసు పెట్టుకొని ఇలాంటి వాళ్ళు, నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్స్పీరియన్స్తో ఉంటారు, బట్ ఒక బ్రేక్ కోసం చూస్తుంటారు. ఛాన్స్ ఇవ్వండి. ఈ మధ్య ఇస్తున్నారు కూడా, ఐఎమ్ హ్యాపీ చాలామందికి, కానీ ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇట్ విల్ బి వెరీ గుడ్. టాప్ డైరెక్టర్స్, మ్యూజిషియన్స్ అని అంటే మనకి జనరల్గా గుర్తొచ్చేది ఏఆర్ రెహమాన్ గారు కావచ్చు, ఇళయరాజా గారు కావచ్చు, అనిరుద్ధ్, తమన్. సో ఇలా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఒక మార్క్ని క్రియేట్ చేసేసుకున్నారు మ్యూజిక్ ఫీల్డ్లో. సో అలా అంతటి పొజిషన్కి మనం కూడా రావాలి అని అనుకుంటే మనం దానికి తగ్గ క్వాలిటీస్ ఏమి ఉండాలి మనకి? నేను ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ కమర్షియల్ మూవీ చేశాను. నేను షుగర్ ఫ్యాక్టరీ చేసేటప్పుడు ఇది నేర్చుకున్నా. నేనేదో మ్యూజిక్లో కళాఖండాలు చూపిస్తే అవ్వదు. ఐ హ్యావ్ టు బీ కమర్షియల్ మ్యూజిక్ చేయాలి. సో ఈ డిఫరెన్సే, వీళ్ళకి కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ చేశారు, మనకి మ్యూజిక్ డైరెక్టర్ చేశారు ఇప్పటివరకు. సో కమర్షియల్ మ్యూజిక్ చేయడం రావాలి, కమర్షియల్గా ఆలోచించి కమర్షియల్ హిట్ ఇచ్చినట్టు సాంగ్ చేయడం రావాలి. వెన్ వీఆర్ డూయింగ్ కమర్షియల్ మూవీస్, మీకు సంగీతం చేయాలి, సంగీతం డివోషనల్ సాంగ్ చేయాలా, లేకపోతే ఏమైనా యూనో మ్యూజికల్ వర్క్ చేయాలంటే మ్యూజిక్ అది చేయండి. బట్ కమర్షియల్ మ్యూజిక్ చేసేటప్పుడు మాత్రం కమర్షియల్గా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. తను అదే కాపీ కొట్టాడు, తను ఇలా చేశాడు, అది రాంగ్. అది ఇంకా అలానే చేయాలి, బిజినెస్ ఇది. నేను ఇదే చూస్తాను, చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లేకపోతే కమెంట్స్ చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అన్ని చోట్ల. సో యూనో కమర్షియల్ మ్యూజిక్ చేసేటప్పుడు మ్యూజికల్ టాలెంట్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. కానీ కమర్షియల్గా నేను ఇప్పుడు నేర్చుకున్నా, నేను ఇప్పుడు అదే ఇన్ఫ్యూజ్ చేస్తున్నాను మ్యూజిక్లో. కమర్షియల్గా సాంగ్కి ఎలా ట్యూనప్ చేసి కమర్షియల్గా ఆడియన్స్లో ఎలా తీసుకుని వెళ్ళాలి అని. అదే బేబీ మూవీ ఉంది, బేబీ మూవీ మ్యూజికల్ మూవీ, మ్యూజికల్గా హిట్స్ ఆ సాంగ్స్. కమర్షియల్గా తమన్ గారు కానీ అనిరుద్ధ్ కానీ అదే హిట్లు. సో ఆ మార్పు నేను తీసుకుని రావాలని ఉంది నాకు. సో మ్యూజికల్ ఫిలిం వేరు, కమర్షియల్ మ్యూజిక్ ఈజ్ వేరు. సో ఈ డిఫరెన్సే ఒక తమన్, ఒక అనిరుద్ధ్, ఒక మణి శర్మ గారు అప్పట్లో సో యూనో క్రియేట్ చేసాయి. యా, సో మ్యూజిషియన్స్ అంటే అది వేరు, మళ్ళీ మ్యూజికల్ మూవీస్ అంటే వేరు. సో ఆ డిఫరెన్స్, అందుకే మీరు వీళ్ళకి చూస్తే ఇలా ఉంటారు అండ్ వేరే వాళ్ళకి చూస్తే వేరేలా ఉంటారు. సో మనం డిసైడ్ చేసుకోవాలి, క్యాన్ వీ డూ కమర్షియల్ మ్యూజిక్ ఆర్ మేము మ్యూజికల్ మ్యూజిక్ చేస్తాము. సో ఇప్పుడు నేను చెప్పిన డైరెక్టర్స్లో ఒక్కొక్క డైరెక్టర్లో ఒక్కొక్క క్వాలిటీ, మీకు నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు? మ్యూజిక్ డైరెక్టర్స్లో లైక్ ఇప్పుడు సపోజ్ ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు, ఆయనలో మీకు నచ్చే క్వాలిటీ? ఇప్పుడు నేను ఇళయరాజా సార్ దగ్గర చాలా మ్యూజిక్ ఏంటి అని చూసి నేర్చుకున్నా. కానీ అట్ ద సేమ్ టైం ఏఆర్ రెహమాన్ సార్ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేయటం, ఆయన దగ్గర నేర్చుకున్నది లేకపోతే ఆయన దగ్గర నేను చూసింది ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయడం. చిన్న ఒక ఒక బంబూ ట్రీది బ్యాంబూ ఉన్నా కూడా అందులో నుంచి ఏం సౌండ్ వస్తుంది దాని నుంచి క్రియేట్ చేయడం, మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయడం నాకు చాలా ఇష్టం ఆయన దగ్గర. సో ఆయన దగ్గర అలాంటివి సాంగ్స్ చాలా విన్నాం మేము, అంటే విన్నాం, నాకు తెలుసు. లాట్ ఆఫ్ ఫేవరెట్స్ ఆర్ దేర్. సో ఆయన యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆ సౌండ్స్కి ఇంట్రడ్యూస్ చేసి దానికి మ్యూజిక్లో మార్చడం నాకు చాలా ఇష్టం ఆయన దగ్గర. సో ఆయన అందుకు చాలా లేట్ కూడా చేస్తారు ఆ వర్క్ చేయడానికి. సో ఇట్ ఆల్వేస్ హిట్స్. సో ఇట్ ఈస్ వన్ క్వాలిటీ లైక్ ఆయన దగ్గర. ఇళయరాజా సార్ దగ్గర నేను చూసింది ఆయన ఇచ్చే రాగాలకి ఎలా వాడాలి, రాగం బేస్డ్ సాంగ్స్కి ఎలా చేయాలి అండ్ కంపోజిషన్స్. సార్ దగ్గర ఈజ్ అ స్ట్రాంగ్ థింగ్ కంపోజిషన్. ఇదే నా దగ్గర కూడా ఉంది. నా కంపోజిషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, నా కంపోజిషన్స్. సో నేను ఎక్కువగా అంటే ఎక్స్పెరిమెంట్ చేసే కంటే నేను కంపోజిషన్స్ చాలా బాగా చేస్తాను. సో ఏఆర్ రెహమాన్ సార్ దగ్గర నేను ఎక్స్పెరిమెంట్ చేయడం నేర్చుకున్నా, ఇళయరాజా సార్ దగ్గర కంపోజిషన్స్, స్ట్రాంగ్ కంపోజిషన్స్. అందుకు సాంగ్స్ చూడండి ఎలా ఉంటాయి సార్ది. అది. సో తమన్ సార్ దగ్గర నేను ఖచ్చితంగా చెప్పేది, నాకు గూస్ బంప్స్ వచ్చేది కమర్షియల్ మ్యూజిక్ ఇవ్వటం. కమర్షియల్గా ఆయన ఈజ్ సూపర్. ఆయనకి చెప్తూనే ఉంటాను నేను, సార్ మీ ఫస్ట్ మూవీ నుంచి నేను చూస్తున్నా మీరు చేసుకుంటూ వస్తున్నారు అండ్ తర్వాత కమర్షియల్గా ఎలా చేంజ్ ఓవర్స్ వస్తున్నాయి ఇప్పుడు వరకు.
ఆ కమర్షియల్ మ్యూజిక్కి ఎలా అంటే ఆడియన్స్లో ఎక్కించాలి అది నాకు బాగా నచ్చుద్ది సార్ దగ్గర. కమర్షియల్ కంపోజిషన్స్. సో అనిరుద్ గారు, అనిరుద్ సార్ దగ్గర కూడా నేను ఇదే యూనో కమర్షియల్గా మ్యూజిక్ ఎలా చేయాలి. బట్ హీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ చేంజ్ ఓవర్స్. ఆయన స్టార్టింగ్లో చేసే మూవీస్కి కంపోజిషన్స్ చాలా బాగుండేది. కంపోజిషన్స్ మంచి మంచి బ్యూటిఫుల్ మెలోడీస్ చేశారు. యూనో 3 మూవీ అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఆయనది. సో తమిళ్లో. సో అందులోంచి ఒక చేంజ్ ఓవర్ తీసుకుని వచ్చి ఇప్పుడు కమర్షియల్ యాంగిల్లో మూవీస్ ఎలా చేస్తున్నారు. అండ్ వైబ్రెన్స్ అంటే ఆయన మ్యూజిక్లో వైబ్రెన్స్ ఉంటుంది. ఆ వైబ్రెన్స్ నాకు నచ్చుతుంది. సింగర్ లైక్ హీ ఈజ్ ద లెజెండ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అని అందరూ నమ్ముతుంటారు. సో అందరికీ పెద్ద ఇండస్ట్రీలో బాలు గారు. ఆయన గురించి అంటే డెఫినెట్లీ నో డౌట్ హీ ఈజ్ ద లెజెండ్ సింగర్. ఆయన దగ్గర ఏంటంటే వేరియేషన్స్ ఎలా ఇవ్వాలి సాంగ్స్లో, డిఫరెంట్ సాంగ్స్లో, అది నేను బాగా నేర్చుకున్నా. నేను యాజ్ అ సింగర్గా నేను చేసేటప్పుడు మాత్రం ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అది ఎప్పటికి గుర్తుంటుంది. వాటర్ అనేది ఒక ఫామ్లెస్, బట్ ఎందులో పోసినా గ్లాస్ కానీ బాటిల్ కానీ కింద పడేసినా అది ఫామ్ తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ దట్ ఫామ్. సింగింగ్ కూడా అదే. మనకి ఎలాంటిది సాంగ్ వచ్చినా ఎలా మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా మనం ఏంటంటే దానికి రెడీ ఉండాలి. అలా ఫ్లాలెస్గా చేసుకోవాలి. ఇప్పట్లో నేను అలాంటివి సింగర్ చూస్తున్నా అరిజిత్ సింగ్. హిందీలో ఆల్ కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడతారు హిందీలో. సో బాలు గారి దగ్గర అదే నేను చూశాను. ఆల్ కైండ్ ఆఫ్ సాంగ్స్, మెలోడీ, యాక్షన్ సాంగ్స్, కామెడీ సాంగ్స్. అప్పట్లో ఎన్ని సాంగ్స్. ఆయన ఒకసారి కలిసాను. అదే ఒక లాస్ట్ నాకు ఇంకా ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అంటే నేను ఎదిగి పాటించలేకపోతున్నానని ఐ ఫీల్ వెరీ బ్యాడ్. బట్ హోప్ఫుల్లీ ఐఎమ్ గోయింగ్ విత్ హిస్ సన్ ఫర్ ద నెక్స్ట్ మూవీ. ఇంకా అప్రోచ్ అవుతాం నెక్స్ట్ మూవీకి. నేను అలా అయినా నాకు అలా తీరుస్తుందేమో నేను. సో మీరు వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్, మూవీసే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నారని విన్నాం. దాని గురించి నేను మూవీస్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అయితే కమర్షియల్ సినిమా మ్యూజిక్ అంతా చేస్తున్నాను. బట్ నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, లైక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా కూడా ఒక యాజ్ ఎ సింగర్గా ఇండిపెండెంట్ సాంగ్ చేద్దాము, ఆల్బమ్ సాంగ్ చేద్దామని అది కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేశాను. రీసెంట్గా బోనాలు సాంగ్ కూడా రిలీజ్ చేశాము. సో అది మంచి అప్లాస్ వచ్చింది. తర్వాత ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ అమ్మాయి అని ఒక సాంగ్తో వస్తున్నా. ఇట్స్ ఏ రామ్ కామ్ టైప్ ఆఫ్ సాంగ్. సో ఇంకా నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది. సో ఆ షూట్ జరిగిపోయింది, అంతా అయింది. సో ఇట్ విల్ వెరీ గుడ్ సాంగ్, సాఫ్ట్వేర్ అమ్మాయి అని. దీని తర్వాత ఇంకొక 2 తెలుగు సాంగ్స్, ఒక హిందీ సాంగ్ కూడా పైప్లైన్లో ఉంది. సో ఐ వాంట్ టు డూ ఇది ఇండిపెండెంట్ సాంగ్స్ ఆల్సో యాజ్ ఎ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా, సింగర్గా రావాలని. సో ఓకే సార్, ఫైనల్గా మా కోసం ఒక సాంగ్. షూర్. ఇప్పుడు నా మూవీ హ్యాష్ పీకి నుంచి ఒక సాంగ్ పాడతాను. ఇట్స్ ఏ మెలోడీ సాంగ్. తోడుగా ఇలా ఉంటావా తీరని, రుణం అవుతావా కోరని, వరం మన బంధం శాశ్వతం కదా, శ్వాసనై నీలో ఊపిరినై నీ జతై, ఇలా ఉంటానే నా సగం, నువ్వే అయ్యావే ప్రాణమా సదా, ఈ క్షణం ఇలా నీ ఎదుపై ఓ యుగం, అలా అయిపోని కాలమే ఇక మనదై సాగని పదా, ఓ తోడుగా ఇలా ఉంటావా తీరని, రుణం అవుతావా కోరని, వరం మన బంధం శాశ్వతం కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ సాంగ్ రియల్లీ వెల్. ఇంకా చాలా, ఎందుకంటే ఇంకా ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది, ఎన్ని పాడించుకున్నా తక్కువే అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ ఇది ఎండ్ చేద్దాం. అండ్ మీకు మీ కెరియర్కి ఆల్ ద బెస్ట్. మీకు ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చి మీ లైఫ్లో ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా అనంత టీవీ ఛానల్ తరఫున విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, అనంత టీవీ ప్రేక్షకులందరికీ అండ్ టు ద టీమ్. Thank you so much for this opportunity of interview.